ఐఎమ్ ఆనంద్ ప్రసాద్, మేనేజింగ్ డైరెక్టర్ భవ్య సిమెంట్స్. మీ ఇన్ఫర్మేషన్ కోసం, నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో లాస్ట్ 25 ఇయర్స్ నుంచి ఉన్నాను. బట్ ఈ ఇండస్ట్రీలోకి వచ్చి 7 ఇయర్స్ అయింది. మా ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యి రఫ్లీ దిస్ ఇస్ ద 4th ఇయర్. అయితే ఇక్కడ చాలా ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంది. ఇప్పుడు నేను క్రెడాయ్ మెంబరు, ఎప్రాడా మెంబరు, అలాగే నేను ప్రస్తుతం టేబుల్ ఇటువైపు నుంచి మాట్లాడుతున్నాను. సో నేను అటువైపు నుంచి మాట్లాడవలసి వచ్చినప్పుడు మళ్ళీ వేరే విధంగా ఉండొచ్చు, కానీ కాకపోతే ఫ్యాక్ట్స్ ఎప్పుడు ఫ్యాక్ట్సే. నేను ఇది నా సిల్వర్ జూబ్లీ ఇయర్ యాజ్ ఎ బిల్డర్. గత 25 సంవత్సరాల నుంచి నేను నా బ్యాలెన్స్ షీట్స్ మీరు చూసినట్టయితే ఏ సంవత్సరం కూడా నాకు తెలిసి ఏ బిల్డర్ కూడా లాస్ వచ్చిన దాఖలాలు మీరు చూపించలేరు. ఐఎమ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దట్. బట్ నా ప్రొడక్షన్ వచ్చిన తర్వాత ఇప్పుడు 3వ బ్యాలెన్స్ షీట్ నేను వేస్తున్నది ఎంత లాస్ ఉందో కూడా ఇది పబ్లిక్ డాక్యుమెంట్, యూ కెన్ వెరిఫై. అదర్ సైడ్ వచ్చినప్పుడు నేను 1989-90లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పుడు ఫ్లాట్ రేట్స్ కుకట్పల్లిలో నేను 180 నుంచి 200 రూపాయలకి అమ్మాను స్క్వేర్ ఫీట్. ఇప్పుడు అదే కుకట్పల్లిలో 3500 నుంచి 4000 రూపాయలు అమ్ముతున్నారు. ఆ రోజు సిమెంట్ ప్రైస్ 90 to 100 రూపీస్ ఉంది మార్కెట్లో. ఇవాళ 300 రూపాయలు అనుకుందాం, అంటే 3 times. మరి ఫ్లాట్ రేట్లు 20 times ఎందుకు పెరిగినాయి? ఆ రోజు నేను 180 రూపాయలు అమ్మానంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ వాజ్ 130 రూపీస్ to 150 రూపీస్. దట్స్ ద మ్యాక్సిమం. ఎందుకంటే 180 రూపీస్లో మై ప్రాఫిట్ ఇస్ ఆల్సో ఇంక్లూడెడ్, ల్యాండ్ కాస్ట్ ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్. అంటే ఆల్మోస్ట్ 12 times. మిగతా ఎఫెక్ట్ ల్యాండ్ది ఉన్నది మీరు అన్నట్లుగా. బట్ మరి ఇక్కడ సిమెంట్ 10 times పెరగలేదు. ఇఫ్ యూ కంపేర్ 130 to 1500, 12 times మీకు పెరిగి ఉన్నట్టయితే ఇవాళ 1000+ ఉండాలి సిమెంట్. జీరో ప్రోగ్రెస్ ఉన్నది ఇక్కడ. సో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈక్వల్గా అంతే ఉన్నది ఆ టైంలో. సో మెనీ ఇన్ఫ్రా కంపెనీస్ హెస్ గాన్ టు ఎన్పి, ఇంక్లూడింగ్ సిమెంట్ ఇండస్ట్రీస్. సిమెంట్ ఇండస్ట్రీస్లో ఎన్పీకి వెళ్ళి ఉన్నాయి, రీస్ట్రక్చరింగ్కి వెళ్ళి ఉన్నాయి. ఇవాళ ఈ సిమెంట్ ఇండస్ట్రీలో కార్మికుల భవిష్యత్తు వాళ్ళు ఆలోచించుకున్నట్టయితే లాస్ట్ సంవత్సరం మా భవిష్యత్తు ఏంటి, మా పిల్లల భవిష్యత్తు ఏంటి, కంపెనీలన్నీ మూసే స్టేజ్ వచ్చేసింది, మేమేమైపోతామన్న దిగుల్లో వాళ్ళు కనపడ్డారు. అప్పుడు ఏదో భగవంతుడి దయ వాళ్ళన్నీ స్టెబుల్ గవర్నమెంట్స్ వచ్చినాయి. వీ ఆల్సో హోప్, దే ఆల్సో హోప్. అయితే ఆ రోజున వాళ్ళకి శాలరీస్ పే చేయడం కోసం, మాకు క్యాష్ ఇన్ఫ్లో కోసం దొరికిన రేటుకి సిమెంట్ అమ్మి క్యాష్ తీసుకొచ్చి వాళ్ళకి పే చేయాల్సిన పరిస్థితి ఆ రోజున. డోంట్ కంపేర్ దట్ ప్రైసెస్ టుడే. ఇప్పుడు మీరు ఎవరైనా సరే ఇవాళ ప్రొడక్షన్ కాస్ట్ ఇందాక నేను చెప్పినట్టుగా కోలు, పవరు, డీజిలు, మీరు ఇవన్నీ మెయిన్ ఇన్పుట్స్ ఆఫ్ ది సిమెంట్. దాంట్లో చూస్తే టుడే వీఆర్ పేయింగ్ డైరెక్ట్ 26% ట్యాక్సెస్, ఎక్సైజ్ డ్యూటీ కానివ్వండి, వ్యాట్ కానివ్వండి, డైరెక్ట్ ఇంపాక్ట్ అది. సో ఆల్మోస్ట్ 20% టుడే ఇస్ ది ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. అప్పుడు ఏమవుతుందంటే ఇటువంటి రాంగ్ ఇన్ఫర్మేషను లేకపోతే ఇటువంటి జరగకుండా ఉంటాయి కనీసం. ఇప్పుడు ఏదైతే మేము చేసామో ఇది తప్పు అన్న సంకేతాలు వెళ్తున్నాయి, కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే కొంతమంది మా ఫ్రెండ్స్ కూడా సిఎంఏ అంటే సిమెంట్ మాఫియా అసోసియేషన్ అని ఇటువంటి చాలా చీప్గా వాడారు. ఐ రిక్వెస్ట్ దెమ్ నాట్ టు యూజ్ ద టైప్ ఆఫ్ వర్డ్స్. మీ తరపు నుంచి మీ ద్వారా నేను ఒక చిన్న రిక్వెస్ట్ వాళ్ళకి పంపిస్తున్నాను. ఎందుకంటే ఒక ఇండస్ట్రియలిస్టులు అంటే గౌరవప్రదమైన వ్యక్తులు ఉన్నారు అక్కడ. డోంట్ కాల్ దెమ్ మాఫియా. కొన్ని లక్షల మందికి వాళ్ళ దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది దాని ద్వారా ఎంప్లాయ్మెంట్ పొందుతున్నారు.